ఓవైసీ విద్యా సంస్థకు అనుమతులు లేవు. వేరే విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లట. ఇది ఎక్కడిది? ఇది అసలు అనుమతి లేని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నారట ఓవైసీ బ్రదర్స్. అంటే పర్మిషన్ లేదట. మరి పర్మిషన్ లేకపోతే వాళ్ళు ఎట్లా రాస్తున్నారు ఎగ్జామ్స్ అంటే, మళ్ళీ వేరే కాలేజు, వేరే స్కూళ్ళ నుంచి, పర్మిషన్ ఉన్న స్కూళ్ళ నుంచి విద్యార్థులకు సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్స్ రాయిస్తున్నారట. హైకోర్టుకు వెల్లడించిన పాఠశాల విద్యాశాఖ భవన నిర్మాణానికి అనుమతిపై స్పష్టత ఇవ్వని జీహెచ్ఎంసీ. ధర్మాసనం ఆగ్రహం, వారంలో కౌంటర్ దాఖలకు ఆదేశం అట. మరి జీహెచ్ఎంసీ వాళ్ళు ఎంత తీసుకున్నారు ఓవైసీ బ్రదర్స్ నుంచి? ఎంత తీసుకుంటే వాళ్ళు క్లారిటీ ఇవ్వరు? అంటే కోర్టు అడిగినా కూడా ఇస్తలేరంటే ఎవడి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నట్టే కదా. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం బండ్లగూడ విలేజ్ సర్వే నెంబర్ 62లోని సల్కం చెరువు ఎఫ్టీఎల్లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు ఎలాంటి అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు వెల్లడించింది. అది ఎఫ్టీఎల్లో కట్టిండు, చెర్ల కట్టిండు, ఇదంతా ఒక భాగం. అసలు కనీసం ఆ ఓవైసీ స్కూల్ అయింది, కాలేజా, ఆ విద్యా సంస్థకి కనీసం పర్మిషన్ కూడా లేదట. ఎఫ్టీఎల్లో కట్టినప్పటికీ ఫాతిమా ఓవైసీ కాలేజీపై చర్యలు తీసుకోవట్లేదని విజయ్ గోపాల్ అనే న్యాయవాది గతంలో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సదరు విద్యాసంస్థకు ఎలా అనుమతి ఇచ్చారన్న ధర్మాసనం ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వెంకట్రాజు గౌడ్ సమాధానం ఇచ్చారు. ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆ కాలేజీ విద్యార్థులు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఎలా పొందుతున్నారు అని ప్రశ్నించిందట. కోర్టు అడిగింది, అరే మరి పర్మిషన్ లేనప్పుడు వాళ్ళకి హాల్ టికెట్ ఎట్లా వస్తున్నాయి, సర్టిఫికెట్ ఎట్లా వస్తున్నాయి, ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నారని. దీనికి ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇస్తూ అనుమతి ఉన్న ఇతర కాలేజీలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఉన్న విద్యార్థులు ఫాతిమా కాలేజీలో అకామిడేషన్ తీసుకుంటున్నారు. అనుమతి ఉన్న ఇతర విద్యా సంస్థలు, కాలేజీల నుంచి హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు తీసుకుంటారు అని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు సదరు విద్యాసంస్థ భవన నిర్మాణానికి అనుమతి ఉందా అనే విషయంపై జిహెచ్ఎంసీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. భవన అనుమతులు, ఎఫ్టీఎల్ నిర్ధారణ తదితర అంశాలపైన వివరణ ఇవ్వాలని 3 నెలల సమయం ఇచ్చిన ప్రభుత్వ శాఖల నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నది. చివరి అవకాశంగా వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆయా శాఖలను ఆదేశించింది. లేని పక్షంలో ఈ నెల 9వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారంతోటే తుది తీర్పునిస్తామని హెచ్చరించింది. ఎంత ఘోరం! వాడు కట్టింది షెర్ల. ఇప్పుడు గవర్నమెంట్ అనాల. ఇదే రంగనాథ్ అందరి పేదోళ్ళ ఇల్లు కూడా కూలుస్తున్నారు కదండి. ఇప్పుడు గీడ ఎక్కడో బోయినపల్లి దగ్గర, సరే అది గవర్నమెంట్ ల్యాండే అనుకుందాం, వాళ్ళకు ఎవరో అమ్మిర్రు, వాళ్ళు డబ్బులు పెట్టి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలి? అది ఎవడైతే అమ్మిండో వాడిని ఫస్ట్ బొక్కలేయాలి. ఆ బిల్డింగ్లు కట్టడానికి ఎవడైతే పర్మిషన్ ఇచ్చిండో అధికారులను లోపలేయాలి. అందరిని వదిలేస్తున్నారు. పాపం కట్టుకొని ఇందులో నివాసం ఉంటున్న వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు. వెలుగు మట్లలో గూలగొట్టిరు కదా. మరి ఇదెందుకు గూలదు? ఫాతిమా కాలేజ్ ఎందుకు గూలదు అంటే ఇలా కావాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, మీరెందుకు పోతలేరు, మీరెందుకు పోతలేరు? ఈయన ఓవైసీకి అందరు కావాల్సిన వాళ్ళే. ఓవైసీ ఉంటేనే రాజకీయం చేస్తాం మనం. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, తెలంగాణలో అయితే ముఖ్యంగా దేశంలో అయినా సరే ఓవైసీతోనే రాజకీయం. ఓవైసీ ఉంటేనే అందరికీ ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఆయన వాడుకోవాలి కదా. సో ఆయన వీళ్ళని వాడతాడు. ఈ వీళ్ళని వాడి అవతల రెచ్చగొట్టి అవతల ఓట్లు కొల్లగొడతాడు ఆయన. దేశంలో ఇదే కదా జరుగుతుంది. ఓట్ పోలరైజేషనే కదా. సో పేదల ఇల్లు కూలగొట్టే హైడ్రా రంగనాథు మరి అదెందుకు కూలగొడతలేడు? గతంలో ఇదే క్వశ్చన్ అడిగితే ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము ఎండాకాలం సమయంలో అన్నాడు. ఎండాకాలం అడిగితే ఏమన్నాడు? మానవతా దృక్పథంతో మేము ఆలోచించినాం, అది స్కూల్ కదా, కాలేజ్ కదా అని మాట్లాడాడు. మరి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేటప్పుడు మానవతా దృక్పథం అనేది ఉండదా? అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉండవా? సో ఇట్లా ఇందులో ఈ ఓవైసీకి సహకరిస్తున్న వాళ్ళ దాంట్లో అందరూ ఉన్నారు. గవర్నమెంట్ది మేజర్ షేరు అందరూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు వెళ్ళి బీజేపీ ఎందుకు ధర్నా చేయదాడా? మొత్తం ఆడ కూలగొట్టేదాకా ఉండాలి. మీరు ఓ టెంట్ వేసుకొని కూర్చోవాలి. కాంగ్రెస్ సహకరిస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ అసలు ఆ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నది రిపోర్ట్స్ ఇస్తలేదు. ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే కదా. అధికారులది ఏముంది?